Hello all, welcome back to my YouTube channel and thank you for all the love and support you guys. కిడ్జీ స్కూల్స్లో ఫుడ్ ఫెస్టివల్ జరిగింది. హాయ్ అందరికీ, చిన్న వీడియో క్లిప్ చూసారా? ఏంటో అర్థమైందా మీకు? ఈరోజు మా పాప వాళ్ళ స్కూల్లో ఆర్ఫనేజ్కి ఫుడ్ డొనేట్ చేశారు. అండ్ మా పాప వాళ్ళ స్కూల్ వచ్చేసి కిడ్జీ. అండ్ పాప వాళ్ళ స్కూల్లో ఎవ్రీ 3 to 4 monthsకి ఒకసారి ఆర్ఫనేజ్కి ఫుడ్ డొనేట్ చేయడం, కొన్ని పాత డ్రెస్లు అలాగే చిన్నగా ఉన్న క్లాత్స్, టాయ్స్ డొనేట్ చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళ స్కూల్లో ఫ్యాకల్టీ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఎవ్రీ స్టూడెంట్కి 2 items అలా ఇచ్చారు. మా పాపకు వచ్చేసి భక్షాలు అలాగే పచ్చి పులుసు తీసుకురమ్మన్నారు. ఆ 2 items అయితే ప్రిపేర్ చేసి పంపించాము. ఈ ఆర్ఫనైజ్ వచ్చేసి పెద్దంబర్పేట దగ్గర ఉంటుంది. అందరూ వాళ్ళకు తోచిన క్వాంటిటీలో తీసుకొస్తారు. అలాగే పిల్లలకి ఒక మంచి యాక్టివిటీ లాగా అండ్ వాళ్ళకి కూడా అన్ని విషయాలు తెలియాలి కదా, సో వాళ్ళ మేడమ్స్ ఇలా కిడ్స్తో చేయిస్తారు. ప్రిపరేషన్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. పాప స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. స్కూల్ దగ్గర ఇలా డెకరేట్ చేశారు. కొన్నిసార్లు అనిపిస్తుంటుంది, ఏం లేని వారే ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు, దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు, అన్ని సపోర్ట్స్ ఉన్నాయి, మనం ఇంకా ఎలా ఉండాలి. కారణాలు చిన్నవే, కోపాలే పెద్దవి. లైఫ్ మనకు చాలా నేర్పిస్తుంది. ఏం జీవితం రా ఇది అని ఎప్పుడూ బాధపడకు. నా జీవితానికి ఏం తక్కువైంది అని సంతోషించు. బాధలు వచ్చాయని జీవితం చెడిపోలేదు, అవి మనల్ని బలంగా తయారు చేస్తాయి. పడిపోయిన ప్రతిసారి మళ్ళీ లేచి నిలబడు. దృష్టి మారితే జీవితం మారుతుంది. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఆర్ఫనేజ్లో ఫుడ్ డొనేట్ చేసిన వీడియో కూడా ఉంది అండ్ వీడియో కూడా కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకండి. అండ్ నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కిడ్జీ స్కూల్స్లో ఫుడ్ ఫెస్టివల్ జరిగింది. సో ఆ ఫుడ్ ఫెస్టివల్ సందర్భంగా పిల్లలందరూ వాళ్ళ ఇంట్లో నుంచి చాలా వెరైటీస్ తీసుకొచ్చి ఫుడ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. మరి వాటన్నిటిని కూడా మన గుడ్ షెపర్డ్ ఫ్యామిలీకి మేడం వాళ్ళందరూ కలిసి ఇవన్నీ మనకు పంపించారు. ఒకసారి గట్టిగా కిడ్జీ స్కూల్ యాజమాన్యానికి అలాగే కిడ్జీ స్కూల్లో ఉన్న పిల్లలందరి పేరెంట్స్కి గట్టిగా థ్యాంక్స్ చెప్పి క్లాప్స్ కొట్టండి.